నిన్నటి దినాన మన సంఘ సభ్యులు చెల్లి విజయ, మరి నాన్నగారు ఒక హైందవుడు, అమ్మ ఒక ముస్లిం, ఆమె ఒక క్రైస్తవుని వివాహం చేసుకుంది. అంటే సెక్యులరిజమే వారి కుటుంబంలో ఉంది. కానీ నిజ దేవుడైనటువంటి యేసు ప్రభువును అంగీకరించి గతించిన సంవత్సరం బాప్తిసం పొందిన అనంతరం తాను దేవుని సేవలో మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలన్నటువంటి తాపత్రయం, కృత నిశ్చయత, ఆరాటం ఆ బిడ్డలో నేను చూశాను. షీఈ్ అ సింగిల్ మదర్ విత్ 3 children, బట్ షీ హాస్ గ్రేట్ బర్డన్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్. నశించుచున్న ఆత్మల గురించినటువంటి తపన, తృష్ణ, తాపత్రయాన్ని ఆ బిడ్డ జీవితంలో నేను గమనించాను. ప్రియులారా, మొన్నటి దినాన్న ఫోన్ చేసి, పాస్టర్ అన్న మీరు వస్తారా, మా రైల్వే ఇన్స్టిట్యూట్లో ఒక క్రిస్మస్ ప్రోగ్రాం అన్యుల మధ్య మేము జరిపించాలనుకుంటున్నాం, మీరు వచ్చి వాక్యాన్ని చెప్తారా? అమ్మ తప్పకుండా వస్తాను. 11th అంటే నిన్నటి దినాన నైట్ ఆ ప్రోగ్రాం జరిగింది. ఆల్మోస్ట్ ద హాల్ ఫుల్ ఆఫ్ హిందూస్ అండ్ నాన్ క్రిస్టియన్స్. ఎంత మర్యాదపూర్వకంగా, ఎంత క్రమంగా 9-15 నిమిషాలకు టోటల్ ప్రోగ్రామ్ వాజ్ ఓవర్, ఫాలోడ్ బై ఎ డెలీషియస్ డిన్నర్. ప్రియులారా, మరి అంత అద్భుతమైనటువంటి పరిచర్యను బిడ్డ చేస్తున్నది. అలాంటి బిడ్డలు అనేకంగా మన సంఘంలో లేవాలి. మన ఆలోచనలు మారని రోజు, మన జీవితాలలో మార్పు కనిపించని రోజు సువార్తను మనం ఎవరికీ కూడా ప్రకటించమండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్నట్టు అనేక మంది క్రైస్తవ జీవితాలు, సంఘ జీవితాలలో ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి సువార్తను ప్రకటించలేకుండా సందడిగానే, ఆరాటంలోనే, ఆర్భాటంలోనే జీవితమంతా అరిగిపోతూ కరిగిపోతున్న వేళ ఒక హైందవ కుటుంబంలో నుండి యేసుని అంగీకరించి, మన మాటల్లో చెప్పాలంటే పసిబిడ్డ, యేసును అంగీకరించిన పసిబిడ్డ దొగ్గాడుతూ యేసు సువార్తను దునియాకు వినిపించింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రియులారా, క్రిస్మస్ అంటే కేకులు, క్రిస్మస్ అంటే తార, క్రిస్మస్ అంటే శాంటా, క్రిస్మస్ అంటే గొల్లల డాన్సులు కాదండి. క్రిస్మస్ అంటే యేసు ఈ లోకానికి వచ్చి మరణించి నీకు నాకు రక్షణనివ్వడానికి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడని సిలువ సువార్తను ప్రకటించాలి. ఈరోజు అది జరుగుతుందా? సంబరం, ఎంజాయ్మెంట్, తినాలే, బట్టలు వేసుకోవాలి, ఊగాలే, తూగాలే. ప్రియులారా, అక్కడ నాకు నచ్చిన మరొక విషయం ఏంటంటే, అన్నా మీరు ఎంత టైం అయినా తీసుకోండి, క్రిస్మస్ ప్రోగ్రాంలో ఈ మాట, అయ్యా 10 నిమిషాలు చెప్పండి. వాక్యం ఏం చెప్తారు సార్? 10 నిమిషాలు చెప్పండి. మొక్కుబడిగా పెట్టే దినాల్లో 45 నిమిషాలు చెప్పమని నన్ను అడిగారు వారు. నేను అన్నాను, నేను 45 నిమిషాలు చెప్పా, ఒక 25-30 నిమిషాలే చెప్తాను. 25 నిమిషాలు చెప్పాను వాక్యాన్ని. ప్రియులారా, మరి అంత ఆశ, అంత ఆసక్తి. ఈరోజు సువార్తను తీసుకుని వెళ్దాం. ఎందుకంటే రాబోయే దినాలు భయంకరమైనటువంటి దినాల్లోనికి మనం వెళ్తున్నాం. సువార్తకు ప్రతిబంధకాలు మరి కలుగుతున్నటువంటి వేళ, అవరోధాలు కలుగుతున్న వేళ సువార్తను లోకానికి మనం ప్రకటిస్తాం. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులారా, లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఐ రిసీవ్ కాల్స్ ఫ్రమ్ అబ్రాడ్ జస్ట్ బికాస్ ద వండర్ఫుల్ వర్క్ అవర్ యూత్ ఆర్ డూయింగ్, టెక్నికల్ టీమ్. మరి మొన్నటి దినాన ఒక అక్క అమెరికా దేశంలో నుండి స్పందించి మరి బిడ్డలకు 75,000 రూపాయలు వారి కెమెరాకు, బికాస్ దిస్ కెమెరా ఈజ్ ఓన్డ్ బై దెమ్, మరి స్పందించి వారి యొక్క పనిని గుర్తించి చేసినటువంటి అద్భుతమైనటువంటి సహాయాన్ని బట్టి ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈరోజు వాక్యానికి ఇవ్వబడినటువంటి నామకరణ ప్రైజ్ అండ్ పెయిన్. క్రిస్మస్ రోజు స్తుతి మరియు దుఃఖము రెండు కలబోతగా ఉన్నాయి. ఒక పక్క వినీల గగన తలములో దూతల గానాలు, మరో పక్క రామాలో అంగరాల్పు, మహారోదన, వికృత దుశ్చర్యలు. క్రిస్మస్ వేళ, క్రీస్తు పుట్టిన వేళ మానవ తప్పిదం మారణ హోమాన్ని సృష్టించింది. అయినా ఆయన చిత్తము చెక్కు చెదరలేదు. ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఈ ఉదయకాలం నేను మీతో పంచుకుంటున్నాను. ఎంత తప్పిదాలు జరిగినా, ఎన్ని మానవ వికృతాలు జరిగినా, ఎంత దురాచారము, ఎంత దుర్గతము జరిగినప్పటికీ దేవుడు తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటారు.
కొన్ని సందర్భాలలో మనం కొన్ని విషయాలను చూసినప్పుడు జరిగే విషయం ఏంటి, ఆలోచించే విషయం ఏమిటంటే, ఇలా ఎందుకు జరిగిందండి, అయ్యో వీళ్ళు ఇలా ఎందుకు చేశారు, ఇలా చేయకుంటుంటే మంచిది కదా, వీళ్ళకి మతిపోయిందా, దయ్యం పట్టిందా, ఎందుకు ఇలా చేశారు వీళ్ళు, చిచి 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 చి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదండి, ఇంత నీచమైన పని చేస్తారని అనుకోలేదు, ఇంత నీతిమాలిన పని చేస్తారనుకోలేదు, ఇంత స్థాయికి దిగజారుతారని మేము అనుకోలేదని మనం అంటూ ఉంటాం కదా. ప్రియులారా, ఇలా చేసి ఉండకపోయి ఉంటే బాగుంటేది కదే అని మనం వాపోతూ ఉంటాము కదా. అయితే దేవుడు తన చిత్తం నెరవేరుస్తాడు. ప్రతి వాడికి వాని క్రియల చొప్పున ఆయన ఫలితాన్ని వడ్డిస్తాడండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. నిత్యం ఆయన బాటలో నడవాలని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. ఏది జరిగినా ఈ హేరోదు, ఆ అజ్ఞానులు వారు జ్ఞానులే గాని అజ్ఞానంగా ప్రవర్తించినటువంటి కారణాన్ని బట్టి కుటుంబాలలో, ఆ సమాజంలో దుఃఖము, వేదన, కన్నీరు వరదలై పారిందండి. ప్రియులారా, మన జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఎంతమంది హేరోదులు వచ్చినా, ఎంతమంది జ్ఞానులు అజ్ఞానంగా ప్రవర్తించినా, ప్రియులారా, అసూయతో, పగతో పసికందులను వధించిన, ద్వేషంతో అరాచకాలు సృష్టించిన దేవుడు ఈ ఉదయకాలం మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. గాడ్ అకంప్లిషెస్ హిస్ పర్పస్ ఫర్ హిస్ చిల్డ్రన్, జస్ట్ రిలాక్స్. దేవుడు తన సంకల్పాన్ని 100% నెరవేర్చుకుంటాడు. ఎంతమంది హేరోదులు వచ్చినా, ఎంతమంది జ్ఞానులు అజ్ఞానంగా ద్వేషముతో, అసూయతో, పగతో, కుట్రతో పన్నాగాలు పన్నినా, దేవుడు ఈ క్రిస్మస్ వేళ నీకు జ్ఞాపకం చేస్తున్న సత్యమేమిటంటే, అద్భుతాన్ని, ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అధికోత్సాహంతో అనాలోచితంగా ఈ జ్ఞానులు చేసినటువంటి కొన్ని పనులను బట్టి తీరని నష్టము, కష్టము ఆ సమాజంలో వచ్చింది. కొన్ని సందర్భాలలో మనం చేసినటువంటి తప్పులు we can never rectify them. నీ తరం కాదు, ఇంకా నువ్వు చేసినటువంటి తప్పును మార్చడం నీ తరం కాదు. ఇంకా అది ఎలా ఉంటుందో తెలుసా? ఒక బాణాన్ని వదిలిన తర్వాత బాణాన్ని ఎవరైనా ఆపగలరా అమ్మా? బాణాన్ని సంధించిన తర్వాత బాణాన్ని వదలటం, ఆపడం ఎవరి తరము కాదండి. సో బీ కేర్ఫుల్ యాజ్ ఎ ఫాదర్, బీ కేర్ఫుల్ యాజ్ ఎ మదర్, బీ కేర్ఫుల్ యాజ్ ఎ లీడర్, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డెసిషన్స్. నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మరలా నీవు మార్చలేవు. అది మార్చడం నీ తరం కాదండి. ప్రియులారా, చరిత్ర తెలిసిన వారికి ఈ మాటలు అర్థమవుతాయి. ఉదాహరణకు డిసెంబర్ 10వ తారీఖు 1901 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రైజ్ ఆయన 5వ వర్ధంతి సందర్భంగా ప్రారంభమైంది. ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరు అయ్యా అంటే, ఈరోజు ఏదైతే విస్ఫోటనాన్ని మనం చూస్తున్నామో ప్రపంచంలో, ఆ డైనమైట్లను సృష్టించిన సృష్టికర్త, స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు. ఆయన చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఆయన ఎంతగా నొప్పించబడ్డాడంటే, ఆయనకొచ్చిన డబ్బునంతా ఆయన బ్యాంకులో పెట్టి, ఆ డబ్బులో నుండి వచ్చే ప్రతి పైసా కూడా సమాజం కొరకు, శాంతి కొరకు, మంచి పనుల కొరకు, ప్రయోగాలు చేస్తున్నటువంటి వారికి ఇవ్వమని వీలు రాసి చనిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన మదన పడింది. ఎందుకో తెలుసా? నేను చేసిన ఒక్క తప్పు ప్రపంచంలో అనేకులు మరణించడానికి, అనేకమైనటువంటి బీభత్ వాతావరణాలను సృష్టించడానికి నా ఒక్క ఆలోచన శాపంగా మారింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు, నాకు ఈ క్రిస్మస్ వేళ ఆయన జ్ఞాపకము చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, నీవు నేను తీసుకునే ప్రతి నిర్ణయము కూడా దేవుని వాక్యానుసారమైనటువంటి నిర్ణయంగా ఉండాలి. దేవుని వాక్యానికి విరుద్ధమైన ఏ నిర్ణయము కూడా ఎవరికి ఆశీర్వాదము తీసుకుని రాదు. చివరికి నీకు కూడా అది ఆశీర్వాదకరం కాదు. దేవుని వాక్యము గురించి మనం చెప్పే అతి గొప్ప మాటల్లో ఒకటి ఏమిటంటే, అందలి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు. బైబిల్లో రాయబడింది కట్టుకథ కాదండి. బైబిల్లో చెప్పబడిందంతా మనకు యథార్థమైనది. దేవుని ప్రవచనం చెప్పబడింది. 700 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకంలోనికి రాబోతున్నాడని ప్రవక్తల ద్వారా ముందే చెప్పబడింది.
యేసు ప్రభు రాత్రికి రాత్రి పుట్టొచ్చినటువంటి దేవుడు కాదండి. గుడ్డులో నుంచి కోడిపిల్ల బయటికి రావాలంటే 21 రోజులు అవుతుందమ్మా. వరి చేను పంట వేసిన తర్వాత ఆ వంగడాన్ని బట్టి 4 నుంచి 6 నెలలు పడుతుందండి. ఒక పండు కాయాలే చెట్టు మీద అంటే 1 సంవత్సర కాలం పడుతుందే. ఒక బిడ్డ తల్లి గర్భంలో నుండి భూమిలోనికి రావాలంటే 9 నెలలు పడుతుందే. రాత్రికి రాత్రే వచ్చిన దేవుడు కాదమ్మా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆయన 700 సంవత్సరాలుగా ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రతి మాటను నెరవేరుస్తూ అక్షరార్థంగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎక్కడ పుట్టబోతున్నాడు, ఎప్పుడు పుట్టబోతున్నాడు, ఎవరికి పుట్టబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అన్నది ముందుగానే ఆయన గురించి చెప్పబడ్డది. ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేరుస్తూ యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, కొన్ని ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడవలసి ఉంది. నెరవేర్చబడవలసినటువంటి ప్రవచనాలలో ఒకటి ఏమిటి అంటే దేవుని 2వ రాకడ. మొదటి రాకడలో చెప్పబడిన ప్రవచనము 2000 సంవత్సరాల క్రితము నెరవేర్చబడింది. 2వ రాకడ గురించి సంఘంగా నువ్వు ఎదురు చూస్తున్నావే, నీతిగా నువ్వు బ్రతుకుతున్నావే, యథార్థంగా నీవు బ్రతుకుతున్నావే, నీకు నాకు ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నీతి కలిగిన దేవుడు, యథార్థమైన దేవుడు, నమ్మకమైన దేవుడు భూలోకానికి రాబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. మంచికి విలువనిచ్చేవాడు, న్యాయానికి విలువనిచ్చేవాడు, యథార్థతకు విలువనిచ్చేవాడు, మంచితనాన్ని గౌరవించేవాడు రాబోతున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఇది అక్షరార్థంగా నెరవేర్చబోతుంది. ప్రియులారా, ఒక ప్రవచనాన్ని మనం ఎందుకు నమ్మాలి అన్నది ప్రశ్న. వై షుడ్ ఎనీవన్ బిలీవ్ ఏ ప్రాఫెసీ? ఎందుకండి ప్రవచనాన్ని మనం నమ్మాలి? ఇన్ ఆర్డర్ టు బిలీవ్ ప్రాఫెసీ దేర్ ఇస్ ఎ గోల్డెన్ రూల్. ఒక ప్రవచనాన్ని మనం నమ్మాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రామాణికతను మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 21 నుండి 22 వచనాల్లో గమనిస్తే, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 21 నుండి 22. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకున్న ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే కానీ చెప్పాను గనుక దానికి భయపడవద్దు. ప్రియులారా, అహంకారంతో మాట్లాడే మనుషులు ఉన్నారు, కానీ దేవుని వాక్యము యథార్థంగా దేవుని నుంచి వచ్చింది ఆ ప్రవచనమని చెప్పడానికి ఆనవాలు లేక గుర్తు లేక నిర్దిష్టమైనటువంటి ప్రామాణికము ఏమిటి అంటే ఆ ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చబడాలి. ప్రియులారా, యేసు ప్రభు విషయంలో అది అక్షరార్థంగా నెరవేర్చబడింది. యేసు జననం, యేసు మరణం, యేసు అవమానం, యేసు అంగీ కొరకు చీట్లు వేయటం, ఆయన బొక్కలలో ఒకటి కూడా విరగకపోవడం, ఆయన శిష్యులే ఆయనను అప్పచెప్పడం, ఇవన్నీ కూడా యేసు జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఇవన్నీ కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి. ఆ ప్రవచనాలను నెరవేరుస్తూ యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చబడింది. కాబట్టి ఈరోజు నీవు నేను తాత్కాలికమైనటువంటి పరిస్థితులకు, ఎండుటాకులకు వెద చెందకుండా, బాధపడకుండా, నీరు గారకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం అడుగులను ముందుకు వేయాలి. ప్రియులారా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. భక్తిహీనత వలన ఎవడునూ స్థిరపరచబడడు. ఇది మీ పుస్తకాలలో రాసుకోండి, మీ బైబిళ్లలో అండర్లైన్ చేసుకోండి. భక్తిహీనంగా బ్రతికి నాకు బలగం ఉంది, నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు చదువు ఉంది, నాకు ఆస్తి ఉంది, నేనే చేసినా నడుస్తుందని దేవుని చిత్తానికి హేరోదు అనుకున్నాడు, కానీ నిలవలేకపోయాడండి. ఈరోజు క్రిస్మస్ వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదండి. కదలదు, వేరు కాదు, ఆకు కూడా కదలదండి. నీతిమంతులను దేవుడు స్థిరపరుస్తాడు. భక్తిహీనులు స్థిరపరచబడరు.
భక్తిహీనత స్థిరపరచబడదు. భక్తిహీనులు కూలిపోవటాన్ని నీ కన్నుల ఎదుట నువ్వు చూస్తావు. ప్రియుడా, యేసు జీవితంలో అది నెరవేర్చబడింది. ఈరోజు దేవుడు ఈ క్రిస్మస్ వేళ మరి చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము పూర్తిగా మనం చదివాము. ఆ 2వ భాగములో నుండి 2వ అధ్యాయంలో నుండి 2 విషయాలను మనం ధ్యానం చేద్దాము. మొదటి భాగము 1 నుండి 14 వచనాలు, 2వ భాగము 15 నుండి 23 వచనాల్లో 2 విషయాలను మనం గమనిస్తాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, జ్ఞానుల అజ్ఞానపు నడత తీరని నష్టాన్ని తెచ్చింది. పేరుకు మాత్రమే జ్ఞానులు కానీ చేసేదంతా అజ్ఞానపు పనులే. జ్ఞానుల అజ్ఞానపు నడత తీరని నష్టాన్ని తెచ్చింది. 2వ విషయము, ఆదిలోనే అంతమొందించాలన్న అపవాది ఆలోచననే అంతమొందించిన దేవుడు. ఆదిలోనే దేవుని ప్రణాళికను అంతమొందించాలని విశ్వ ప్రయత్నం చేశాడు సాతానుడు, కానీ వాని ప్రయత్నాన్ని దేవుడు ఎండగట్టాడు. ప్రియులారా, ఈరోజు ఈ 2 ప్రోత్సాహకరమైనటువంటి విషయాలు మనము ధ్యానిస్తుండగా యేసు నాతో మాట్లాడమని 1 నిమిషం తల్ల వంచుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి స్వామి. జ్ఞానులు అజ్ఞానంగా నడిచిన నడత తరతరాలకు తీరని శోకాన్ని, వ్యధను పుట్టించింది. ఈరోజు మా నడతను మేము పరిశీలన చేసుకోవడానికి మాకు నేర్పించండి. ఏది ఏమైనా, ఎంతమంది హేరోదులు వచ్చినా, ఎంతమంది జ్ఞానులు ఎంత అజ్ఞానంగా, మూర్ఖంగా, స్వార్థంగా, మరి ద్వేషపూరితంగా ప్రవర్తించిన నీ చిత్తమే నెరవేర్చబడుతుందని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నావు. అందును బట్టి మీకు వందనాలు. నీతిగా బ్రతకడానికి, నిబద్ధతతో బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి నీ వాక్యము మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ప్రభా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ మాటలు మేము ధ్యానిస్తుండగా ప్రభా, ఏదో నామకార్థ క్రైస్తవ జీవితంలో సందడి, విందులు, వినోదాలలో మా జీవితాన్ని కాదు, కానీ నిజమైన క్రైస్తవ సైనికుల వలె, క్రీస్తు కొరకు క్రీస్తు వలె నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ధార్మిక లోకంలో బ్రతికించుమని మాతో మాట్లాడుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిది మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాల నుండి, జ్ఞానుల అజ్ఞానపు నడత తీరని నష్టాన్ని మిగిల్చింది. ప్రియులారా, when it comes to following the Lord, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలను మనం గమనిస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ విధముగా రాయబడింది. ఈ లోక జ్ఞానము హమ్ ఎందుకు వస్తున్నానా జర చూడండి, జస్ట్ ప్లే అటెన్షన్. ఇన్ని సిగ్నల్స్ ఇస్తున్నా నేను. యూఆర్ సిట్టింగ్, బోత్ ఆఫ్ యూఆర్ సిట్టింగ్ దేర్, ప్లీజ్. ఈ లోక జ్ఞానము చూడండి ఎక్కడ హమ్ ఎందుకు వస్తుందో. ఇట్స్ గోయింగ్ లైవ్. పే ఈ అటెన్షన్. లోక జ్ఞానము దేవుని దృష్టికి తనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో, జ్ఞానులను వారి కుయుక్తులలో ఆయన పట్టుకొనును. ఆయన పట్టుకుంటాడు. పట్టుకునే దేవుడున్నాడు. తప్పించుకోలేవన్నా అక్క, తప్పించుకోలేవు. జ్ఞానులను వారి కుయుక్తులలో పట్టుకునే దేవుడున్నాడండి. చదవండి నాన్న. జ్ఞానుల యోచనలు, జ్ఞానుల యోచనలను వ్యర్థములని ప్రభువునకు తెలియను. ప్రభువునకు తెలియను. దేవుడు వాళ్ళని చూసి నవ్వుతున్నాడు. అరే, మీరు జ్ఞానులు అనుకుంటున్నారు, చాలా తెలివైన వారు అనుకుంటున్నారు, చాలా ప్రతిభ గలవారు అనుకుంటున్నారు, మీరు రాజనీతిని అనుకరిస్తున్నారని మీరు భ్రమిస్తున్నారు, కానీ మిమ్మల్ని చూసి నేను నవ్వుతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఎంతటి వికృతమైన దానికి దేవుడు అంతాన్ని పెట్టే రోజున్నదని విశ్వాసి నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీవు పని చేస్తున్నటువంటి ఆఫీసులో, నీవు జీవిస్తున్నటువంటి పరిసరాలలో ఏ పరిస్థితుల గుండా నీవు వెళుతున్నావో తెలియదు. మొన్నటి దినాన ఒక అమ్మతో నేను మాట్లాడుతున్నాను. రూత్ పీటర్ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే, నిజంగా నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, నమ్మకంగా బ్రతకడం నిజంగా కొన్ని సందర్భాలలో బాధేస్తుంది పాస్టర్ గారు. అన్యాయస్తులు, అక్రమస్తులు, దుర్మార్గులు, వ్యభిచారులు, తాగుబోతులు, విచ్చలవిడి జీవితాన్ని కలిగినటువంటి వానికి ఎవరికి బాధలు లేవు. నీతిగా బ్రతుకుతున్న వారికి, నిజాయితీతో బ్రతుకుతున్న వారికి, నిందలలో నమ్మకంగా బ్రతుకుతున్న వారికి ఎందుకు సమస్యలు వస్తున్నాయని అమ్మగారు అడిగారు. అమ్మగారికి నేనేం జవాబు చెప్పానంటే, అమ్మా, ఈరోజు నువ్వు ఒక్కదానివే అలా అనుకోవటం లేదు.
అలా అనుకునేవారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు ఒక మాట, ఒక కీర్తననే రాయించాడు దాని మీద. ఆ కీర్తన 73వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమన్నాను. ప్రియులారా, ఆసాపు భక్తుడు వాపోతున్నాడు, అయ్యా నేను నీతిగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను, నమ్మకంగా బ్రతికాను, ఇంత నీచమైనటువంటి వాళ్ళు వరదిల్లుతున్నారు, వారికి యాతనలు లేవు, నేను నీతిగా ఉండి నా హృదయాన్ని కడుక్కొని నిబద్ధతతో నేను బ్రతకడం నేను చేసిన తప్ప అంటున్నాడు. అప్పుడు ఆయన పశుప్రాయునిగా మాట్లాడాడని, ఆ దుర్మార్గులందరూ ఏ స్థితిలో ఉన్నారో దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆసాపుకు చూయించాడు. ప్రియులారా, ఈరోజు అక్రమార్కుల మధ్య యేసు ప్రభు వెలిశాడు. దుర్మార్గమైనటువంటి హేరోదు పరిపాలనలో యేసు ప్రభు వెలిచాడు. ఆ దుర్మార్గమైనటువంటి హేరోదు పరిపాలనలో పుట్టినటువంటి ఆ యేసును అంతమొందించడానికి హేరోదు ప్రణాళికను రచిస్తుంటే, ఆ ప్రణాళికను ఊతమివ్వడానికి అజ్ఞానులైనటువంటి జ్ఞానులు తూర్పు దేశం నుండి ప్రయాణమై వచ్చి అజ్ఞానపు నడతను నడిచి అరాచకాన్ని సృష్టించారు. ఎంత విచారకరం! ఈరోజు క్రైస్తవుడా, విశ్వాసి, నీవు నేను కూడా ఎంతో జాగ్రత్తగా మనము మన జీవితాన్ని జీవించాలి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తే, జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనలను తలక్రిందులు చేయును. ఏం చేస్తాడట? జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. వాట్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్? రతన్, వాట్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్? 13th verse, ప్లీజ్ రీడ్. స్క్రీన్ మీద వేస్తున్నారు కదా. క్రాఫ్టీనెస్, వారి కృత్రిమములో దేవుడు వారిని పట్టుకుంటాడు, కపటుల ఆలోచనను తలక్రిందులు చేస్తాడు. ఆలోచన తలక్రిందులు కాకముందుకు నువ్వు తలకిందులు కాకు. ఆలోచన రావాలి, ఆలోచన అమలు కావాలి, ఆ తర్వాత ఆలోచనను తలక్రిందులు చేస్తాడు దేవుడు. అంతవరకు ఆగాలే. అయ్యో ఆతరపడొద్దు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆలోచన రావాలి, ఆలోచన అమలు కావాలి, ఆ తరువాతే తలకిందులు కావాలి. ఈరోజు దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. దుష్టమైనటువంటి ఆలోచన, కపటమైనటువంటి ఆలోచన, మూర్ఖమైనటువంటి ఆలోచనలు నీకు నాకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా ఎన్నో చరిత్రలో వచ్చాయండి. కానీ ప్రతి ఆలోచనను దేవుడు తలకిందులు చేశాడు. ప్రతి ఆలోచనను దేవుడు తుంగలో తొక్కేశాడు. ప్రియులారా, ఈరోజు ఆ జ్ఞానులు చేసినటువంటి పొరపాటు ఏంటో చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తే ఈ విధంగా రాయబడింది. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ప్రియులారా, వాళ్ళు ప్రయాణమై తూర్పు దేశంలో నుండి తారను చూస్తూ వస్తున్నారు. తారను చూసి యూదయా దేశం వరకు వచ్చారండి. యూదయా దేశంలోనికి వచ్చిన తర్వాత వారు యెరూషలేముకి ఎందుకు పోయారండి? తెలివి ఎక్కువైపోయి మాకు సుక్కేంది, ఇంకా మా తెలివితేటలతో ఇంతవరకు వచ్చినాం, ఇంకా మాకు సుక్కతోటి ఏం పని ఉన్నది, మా తెలివితేటలతోటి మేము సాధిస్తామని మూర్ఖంగా వారు ఆలోచించి ఎంత గొప్ప పొరపాటు చేశారంటే, యేసును సంపడానికి వెతుకుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు వర్తమానం అడుగుతున్నారు. ఎంత భయంకరమైన పొరపాటు! ప్రియులారా, దే లాస్ట్ దేర్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్. విశ్వాసాన్ని వారు కోల్పోయారు. దేవుని పైన ఆధారపడటం వారు మర్చిపోయారు. దేవుని నమ్మటం వారు మర్చిపోయారు. దేవుని నడిపింపును వారు కాదన్నారు. దేవుని మాటకు విధేయత చూపించటం వారు మర్చిపోయారు. గతించినటువంటి వర్తమానంలో ఆసాపు జీవితాన్ని నేను మాట్లాడాను. ఆసాపు 35 ఏళ్ళు మంచిగా బ్రతికాడు. 36వ సంవత్సరమే ఆయనకు మూడింది. చేయరానిదంతా చేశాడు. ఆ తర్వాత 6 ఏళ్లలోపనే కాళ్ళలో రోగం వచ్చి ఆ రోగంతో పరమదించాడు. ప్రియులారా, దేవుడు ఇవన్నీ ఎందుకు రాయించాడంటే, నీతో నాతో పొరపాట్లు జరగొద్దని, మన జీవితానికి కూడా లెక్క అడగబోతున్నాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి ప్రవచనం నెరవేరింది, యేసు భూమిపైకి వచ్చాడు. రెండవసారి ఆయన రాబోతున్న ప్రవచనాలు కూడా నెరవేర్చబోతున్నాయి. దానికి ముందు సంఘములో, సమాజంలో మనుషుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా దేవుడు రాయించాడు. ఆ వ్యక్తిత్వంలో నీతిగా, యథార్థతగా, నమ్మకంగా నువ్వు ఎలా బ్రతకాలో కూడా దేవుడు రాయించాడు. అర్థమవుతుందా? ఈరోజు జ్ఞానులు ఏం చేస్తున్నారంటే,
తారను మర్చిపోయారు, తార నడకను కాదన్నారు, అంతఃపురంలోనికి వెళ్ళారు. రాజంటే అంతఃపురంలోనే పుడతాడు కదా, పశుల పాకలో ఇంకెక్కడో పుడతారని ఎవడైనా ఊహిస్తాడా? అనుభవంతో పొరపాట్లు చేశారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు లెర్న్ వాట్ హీ థింక్స్ ఈజ్ ఆల్రెడీ నోస్. లెట్ మీ రిపీట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు లెర్న్ వాట్ హీ థింక్స్ హీస్ ఆల్రెడీ నోస్. ఆయనకు నాకు తెలుసు అనుకున్న వానికి ఎవ్వడం మనం చెప్పలేమండి. తెలియదు అని అడిగిన వాడికి మనం చెప్పగలం, కానీ మూర్ఖునికి, అజ్ఞానికి మనం ఏం చెప్తాం? నాకు అంత తెలుసండి, నువ్వేం నాకు చెప్పేది? నాకు అంత తెలుసు, నా అనుభవం ముందు నువ్వెంత, నా అనుభవం ముందు నువ్వెంత అంటే ఇంకేం చెప్తామండి? ఇలానే ప్రవర్తించారు జ్ఞానులు. ప్రియులారా, ఒక చిన్న తప్పిదమే కదా అని మనం అనుకుంటాం. ఒక చిన్న తప్పిదం ఎంత తీవ్రమైనటువంటి పరిణామాలను తరువాత కాలంలో భవిష్యత్ తరాలకు తీసుకొని వస్తుందో అన్నది ఊహించగలవా? అందుకే దేవుడు బైబిల్లో ఈ ఘట్టాన్ని రాయించాడు. ఒక చిన్న తప్పిదమే. తారను చూడకుండా అంతఃపురాన్ని చూశారు. అంతఃపురంలోనే యేసు పుట్టాడని భ్రమించి అందులోనికి వెళ్ళారు. యేసు శత్రువుతో మాట్లాడారు. కారణాన్ని బట్టి ఎంత తీవ్రమైనటువంటి శోభ ఆ స్థలంలో మిగిలిందో చూస్తున్నాం. ప్రియులారా, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు ఊచకోతకు గురైంది. ఎన్నో ఇండ్లల్లో కన్నీరు ఏరులై పారింది. ఎంతో మంది తల్లులకు కడుపు కోతకు కారణమైనారు. మాకు తెలుసు, మేము చేసిందే కరెక్టు అన్న అహం, అధికారం, అవివేకం ఎంత నష్టాన్ని, ఎంత కష్టాన్ని మూల్యంగా చెల్లించిందో ఆ రోజు మనం గమనించాం. ఈరోజు ఎన్నో జీవితాలు చిదిమివేయబడడానికి, ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురు కావడానికి పురోగమిస్తున్న సంఘాలు, పరిచర్యలను, సమస్తాలను ఒక్కసారి ఒక్క అనాలోచిత ఆలోచనతో చిందర వందరము చేయడానికి, ప్రగతిని త్రొక్కివేసే జ్ఞానులో అనబడే అజ్ఞానులు ఈరోజు సంఘాలలో లేరా? ఆ రోజే అజ్ఞానంగా ప్రవర్తించలేదండి. ఈరోజు పురోగమిస్తున్నటువంటి సంఘాలను, పరిచర్యలను చిదిమివేసి వారి ఆలోచనలతో చెల్లాచెదురు చేసేటువంటి అజ్ఞానులు సంఘాలలో లేరా అంటే 100కి 100 ఉన్నారు. ఆ రోజే కాదండి జ్ఞానులు పొరపాటు చేసింది. ఈరోజు కూడా అదే అజ్ఞానపు తెరలలో తెగింపుతో వారు మరి తెరల మధ్య తెగువతో జీవిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ప్రియులారా, ఎంతో తీరని విషాదాన్ని సమాజాలలో నింపుతుంది. ఈరోజు గమనిస్తున్నావా? దిస్ క్రిస్మస్ గాడ్ ఈస్ టెలింగ్ ఎవ్రీ డిసిషన్ యూ విల్ పే ది ప్రైజ్. నీవు తీసుకునే ప్రతి నిర్ణయానికి, తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, నాయకునిగా, కాపరిగా నీవు తీసుకునే ప్రతి నిర్ణయానికి నీవే మూల్యం చెల్లిస్తావు. యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ డిసిషన్. ప్రియులారా, every decision has got consequences. Decision is in your control but not the consequences. So be careful. Be careful. Decision is in your hand but consequences are not in your hand. జ్ఞానులు ఒక డిసిషన్ తీసుకున్నారు, ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతఃపురంలోనికి వెళ్ళారు. ఆ అంతఃపురంలో వారు చేసినటువంటి పొరపాటును బట్టి ఎంత భయంకరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ వచ్చాయో మనందరికీ తెలుసండి. ప్రియులారా, ఈరోజు క్రిస్మస్ వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వాట్ ఆర్ ద డిసిషన్ దట్ వీఆర్ టేకింగ్? దోస్ డిసిషన్స్ విల్ ఫాలో అస్. నాట్ జస్ట్ అస్, అవర్ ఫ్యామిలీస్, అవర్ చిల్డ్రన్, అవర్ చిల్డ్రన్ విల్ రిసీవ్ ద కాన్సిక్వెన్సెస్. పాపం మేం చేస్తే మా పిల్లలకు వస్తుందా అండి? పర్యవస్థానం అలా వస్తుందా అండి? ద్వితీయోపదేశ నిర్గమాకాండం ఇంటికి వెళ్ళిన తర్వాత 20వ అధ్యాయం ఒకసారి చదవండి. దుష్టుని యొక్క దుష్టత్వాన్ని బట్టి 4 తరాల వరకు దేవుడు శాపాన్ని ఇస్తాడమ్మా. దిస్ ఇస్ బైబిల్. ఇట్ ఈస్ నాట్ ఎ మూవీ స్టోరీ. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ టు చేంజ్ ద స్టాండ్స్ అండ్ కలర్స్ ఆఫ్ ద పీపుల్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదివి పరిశీలన చేయాలి. దేవుడు ఆ అజ్ఞానులైనటువంటి జ్ఞానులకు ఆయన ఏమంటున్నాడో తెలుసా? అజ్ఞానంతో ప్రవర్తించి హేరోదు దగ్గరికి వెళ్ళి తీరని నష్టానికి కారణముగా పోతున్నటువంటి ఆ జ్ఞానులను కూడా దేవుడు ప్రేమించాడు. ఎంత గొప్ప దేవుడు అండి!
అంత పొరపాటు చేసినటువంటి జ్ఞానులను, అంత మూర్ఖంగా ప్రవర్తించినటువంటి జ్ఞానులను, దేవుణ్ణి కాదన్నటువంటి జ్ఞానులను, దేవుణ్ణి వదిలేసినటువంటి జ్ఞానులను, వారి యొక్క స్వీయ చిత్తాన్ని బట్టి, చేసినటువంటి అపరాధాన్ని బట్టి జరగబోయే నష్టాన్ని ఎరిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆ జ్ఞానులకు దర్శనమందు ఆయన కనబడి మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి. థ్యాంక్ యూ నాన్న. ప్రియులారా, దేవుని నుంచి వారికి ఒక ఇన్స్ట్రక్షన్, ఒక నియమం ఇవ్వబడింది. ఆ నియమం ఏంటంటే, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు హేరోదు దగ్గరికి దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు? హేరోదు మహాక్రూరుడు. హేరోదు ఎవరట? మహాక్రూరుడు. ప్రియులారా, హేరోదు రెండవది వాని లక్షణం ఏంటంటే, హేరోదు పులిపిండి గలవాడు, రాజకీయ కుట్రలు రచించేవాడు. హేరోదు మామూలోడు కాదు. హేరోడు ఏమంటున్నాడు? మీరు చూసిరండి, నేను కూడా పోయి పూజిస్తాడా? వీడు పూజించేటోడా? వీడు ఎలాంటోడు? మూర్ఖుడు, మహాక్రూరుడు. వీడు రాజకీయ కుట్రలు రచించేవాడు. వీని మాట్లాడే ఏ మాట కూడా నమ్మడానికి వీల్లేదు. ఈ హేరోదు గురించి నీవు నేను గమనించాలి. దేవుడు అంటున్నాడు, ఆ హేరోదు దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఆ హేరోదు దగ్గరతో మీరు వెళితే ప్రమాదం జరుగుతుంది మీకు కూడా. ప్రియులారా, ఈరోజు కొంతమంది హేరోదుల నుండి నువ్వు పక్కకు జరగాలని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. హేరోదులతో ఉంటే నీకు నష్టము, సమాజానికి కూడా నష్టము. హేరోదు అనేవాడు చాలా మూర్ఖుడు, వాడు చాలా కపటమైనటువంటి వ్యక్తి. సామెతలు 20వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. ఈ హేరోదు అంటున్నాడు, నేను వచ్చి ఆయనను పూజిస్తాడు. పూజించే రకమా ఇది? దుర్మార్గమైనటువంటి ఆలోచన. దేవుడు అంటున్నాడు, ఆ హేరోదు దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ప్రియులారా, ఈరోజు హేరోదు దగ్గరే ఉండి దేవుడు నన్ను ఆశీర్వదించాలి, హేరోదు దగ్గరే ఉంటాను, హేరోదు అంతఃపురంలోనే ఉంటాను, హేరోదుతోనే దోస్తీ చేస్తాను, హేరోదుతోనే కలిసి ఉంటాను, హేరోదు నేను ఒక జట్టు అని అనుకుంటే చాలా నష్టం నీకు నీ కుటుంబానికి రాబోతుంది. దేవుడు ఈ మాటల్ని ఎందుకు రాయించాడో తెలుసా? ఆ జ్ఞానులు అజ్ఞానంగా ప్రవర్తించారు. జ్ఞానులే అజ్ఞానంగా ప్రవర్తిస్తే నీ మాట నా మాట ఏంటమ్మా? గాలికి ఎగిరిపోతాం మనం. దేవుడు ప్రేమతో ఈ మాటలు రాయిస్తున్నాడు. ఆ అజ్ఞానులు ప్రవర్తించిన ప్రవర్తనను క్షమించి దేవుడు వారికి దర్శనములో హేరోదు దగ్గరికి వెళ్ళకండయా, మీరు మరొక మార్గంలో వెళ్ళమని ప్రేమ కలిగిన దేవుడు హెచ్చరించాడు. ఈరోజు మనతో అనేకమైన పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కానీ ఆ పొరపాట్లను సరిచేసి మన జీవితంలో, మన కుటుంబంలో, సంఘములో తన చిత్తాన్ని నెరవేర్చుకునే దేవుడు ప్రేమతో పలకరిస్తూ ఈ హెచ్చరిక మాటలు వినిపిస్తున్నాడు. హేరోదుతో కలవకు, హేరోదు మార్గంలో వెళ్ళకు. హేరోదు ఎలాంటి వాడో తెలుసా? మూర్ఖుడు, మహాకోపి. వాడు రాజకీయ కుట్రలను రచించేవాడు, మరా రౌద్రము కలిగినటువంటి వాడు. మూడవ విషయం ఏంటంటే, హేరోదు నక్క స్వభావము కలవాడు, అతను మోసబుద్ధి కలవాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 31 నుండి 32 వచనాలలో హేరోదు గురించి యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, లూకా సువార్త 13వ అధ్యాయం 31 నుండి 32 నాన్న. క్షణ దేశ ప్రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతములో నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 31-32 వచనాలు. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వాని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. దేవుడు వారికి ఒక టైటిల్ ఇచ్చాడు. ఏం టైటిల్ ఇచ్చాడండి? నక్క. బ్రదర్, అలా అనొద్దు బ్రదర్, వాడు బిలీవర్ బ్రదర్. వాడు బిలీవర్ కాదు బ్రదర్, వాడు నక్క. వాడు నక్క, జిత్తులా మారి నక్క. జ్ఞానంతో గమనించాలి ప్రియులారా. ఈరోజు యేసు ప్రభు హేరోదుని ఏమని సంబోధిస్తున్నాడు? ఆ నక్క దగ్గరికి మీరు వెళ్ళొద్దు.
ఆ నక్క నటించేవాడు, మోసం చేసేవాడు, అబద్ధాలు మాట్లాడేవాడు, మరి పరిస్థితులను విచ్ఛిన్నం చేసేవాడు, క్రూరుడు వాడు. ఎంత క్రూరుడంటే నరమేధాన్ని సృష్టించాడు వాడు. అంత భయంకరమైన క్రూరుడు. ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. దేవుని కుమారుడైన యేసును అపహసించాడండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో, లూకాసు సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. ఎంత భయంకరుడో చూస్తున్నారా? యేసయ్యను అపహసించిన వాడు యేసయ్యను పూజించేవాడు కాదండి. యేసయ్య అంటే వానికి గిట్టదు, యేసు మార్గం అంటే వానికి గిట్టదు, యేసు బోధలంటే వానికి గిట్టదు, యేసు చేస్తున్న పని వానికి గిట్టదండి. దేవుడు అంటున్నాడు జ్ఞానులతో, ఆ దుర్మార్గుడైనటువంటి హేరోదు దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఒకసారి మీరు వెళ్ళి ఉండవచ్చు, కానీ మరలా పొరపాటు చేయకండి. జ్ఞానులారా, అజ్ఞానంగా ప్రవర్తించకండి. మీరు చేసిన ఒక్క పొరపాటును బట్టి రామాలో అంగలార్పు, మహారోదనకు మీరు కారణమయ్యారు. ఈరోజు అనేక సంఘాలలో, అనేక కుటుంబాలలో, అనేక సమాజాలలో ఒక్క నిర్ణయానికి ఎలాంటి మూల్యాలు లోకం భవిష్యత్ తరాలు అనుభవిస్తున్నాయో మాకు తెలుసు. ఆల్ఫ్రెడ్ లోబుల్ అనే ఆ వ్యక్తి ఒక్క పొరపాటును బట్టి ఎంతగా కుమిలి ఆయన చనిపోయాడు అన్నది చరిత్రలో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆ తప్పిదాన్ని ఆయన సరి చేసుకోలేకపోయాడు. ప్రియులారా, ఈరోజు మనకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. హేరోదు నుండి బయటికి రమ్మని దేవుడు పిలుపునిస్తున్నాడు. 118వ కీర్తన 8-9 వచనాల్లో ఏమంటున్నాడంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కమ్ అవుట్ ఆఫ్ హేరోద్. ఈ నక్క నాటకీయాల నుండి, ఈ నాటకాల నుండి, మోసాల నుండి, కుతంత్రము నుండి, దేవుని పనిని నాశనము చేస్తున్నీకి కారణమైనటువంటి హేరోదు నుండి మీరు తొలగిపోవాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. బికాస్ దే డోంట్ కేర్ గాడ్ అండ్ దే రెడిక్యూల్ హిమ్, మూవ్ ఫ్రమ్ దెమ్. దేవుణ్ణి వారు అపహసిస్తారు. దేవుడంటే వారికి లెక్కలేదు, దేవుని పనులంటే వారికి లెక్కలేదండి. దేవుని వాక్యాన్ని వారి చేతుల్లో ఎప్పుడు కూడా మనం చూడలేము. హేరోదు దేవుని వాక్యాన్ని చదివిన వాడు కాదు, దేవుని వాక్యానికి విధేయత చూపించిన వాడు కాదు, ఆ దేవుణ్ణి ఆరాధించిన వాడు కాదు. కానీ మోసంతో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నేను కూడా ఆయనను ఆరాధిస్తాను, మీరు చూసి నాకు ఇన్ఫర్మేషన్ పట్టుకరండి. ప్రియులారా, మోసగాడు, నక్క, అపహాసకుడు, మహారౌద్రము కలిగిన వాడు, క్రూరమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తుల నుండి, ఆ పరిస్థితుల నుండి మీరు వెళ్ళిపోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఉదయకాలము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రిస్మస్ వేళ మానవ తప్పిదము మహారోధనకు, వేదనకు కారణమైంది. ఈరోజు సంఘాలలో, సమాజాలలో, కుటుంబాలలో చేసిన కొన్ని తప్పిదాలను బట్టి అనేకుల జీవితాలలో ఆనందం హరించుకొని పోయింది. ప్రేమ కలిగిన దేవుడు పిలుపునిస్తున్నాడు. కమాన్, come out of those situations, come out of those people, come out of those relations, come out of those bondings. You will have happiness, you will have joy, at least you will save your life. ప్రియులారా, దేవుడు ఆ జ్ఞానులైనటువంటి వారు అజ్ఞానంగా ప్రవర్తించినటువంటి ప్రవర్తనను క్షమించి, దర్శనములో మాట్లాడి, మరొక మార్గములో పంపించి వారి ప్రాణాలను కాపాడు. రెండో విషయం ఏమిటంటే, ఆదిలోనే అంతమొందించాలి అన్న అపవాది ఆలోచనని అంతమొందించిన దేవుడు. ఆదిలోనే అంతమొందించాలని వారు అనుకున్నారు. ప్రియులారా, ఈరోజు చాలామంది చాలా సందర్భాలలో క్రైస్తత్వాన్ని, క్రీస్తు బోధలను లేక బైబిల్ను అంతమొందించాలని చాలా ప్రయత్నించారు. యేసయ్యనే కాదండి, యేసయ్యకే రాలేదు ఆ పరిస్థితి, మనకు కూడా వస్తుంది. నువ్వు నీతిగా బ్రతికితే నిన్ను అంతమొందించాలి, నువ్వు నిజంగా బ్రతికితే నిన్ను అంతమొందించాలి, నువ్వు యథార్థంగా మాట్లాడితే నిన్ను అంతమొందించాలి, నువ్వు నీకు ఖచ్చితంగా ఉంటే అంతమొందించాలి, నువ్వు రాజకీయం చేయకపోతే నిన్ను అంతమొందించాలి, నువ్వు ప్రాంతీయ భావాన్ని వ్యతిరేకిస్తే అంతమొందించాలి, నీవు దేవుని వాక్యపు వెలుగులో నడిస్తే ఎవడు సక్కామండి, ఎవడు చేయలేదండి అని మాట్లాడే అపహాస్యాన్ని నువ్వు భరించాలి. అయినా దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆదిలోనే అంతమొందించాలా అన్న అపవాది ఆలోచననే అంతమొందించిన దేవుడు. ఆ ఆలోచననే దేవుడే అంతం చేస్తాడు. నువ్వు పోరాటం చేయవలసిన అవసరం లేదు. బ్యాటిల్ బిలాంగ్స్ టు మీ, గాడ్ సేస్.
యుద్ధము యెహోవాదే. ప్రియులారా, దేవుడు స్వప్నమందు దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించాడు. ఎవరు? యోసేపు. యోసేపుకు కూడా దేవుడు స్వప్నంలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఈ క్రూరుడైనటువంటి హేరోదు చనిపోయే వరకు ఆ బాలుణ్ణి తీసుకొని నువ్వు పారిపో అన్నారు. కొన్ని సందర్భాలలో దేవుడే పారిపోయాడండి. కొన్ని రోజుల వరకు ఆ హేరోదు చనిపోయే రోజున్నది. ఆ హేరోదు మట్టి కర్చబడతాడు, కానీ యేసయ్య మాత్రం అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా! దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. దేవుని నామము అద్భుతాన్ని జరిగిస్తుంది. దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. క్రూరుడైనా, నక్కైనా, మోసగాడైనా, రాజకీయ కుట్రలను రచిస్తున్నటువంటి ఆ హేరోదు అంతమొందే వరకు నువ్వు మౌనంగా ఉండి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు. దేవుడే వెళ్ళమన్నాడు యోసేపును. యోసేపు ఏమి పరుగులు తీసి యోసేపు వెళ్ళలేదండి. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు. పారిపోనాయన అంటే చాతగాని వానిగా కాదండి, అది దేవుని చిత్తములో దేవుని ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన ఐగుప్తుకు వెళుతున్నాడు. దేవుడు రాత్రి ప్రయాణాన్ని కోరారు. ఐ హావ్ బీన్ టు దట్ కంట్రీ 2 times. 2 సార్లు నేను ఆ దేశానికి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణులు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి కణమలు లేక పర్వత శ్రేణులు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఎంత భయంకరమైన చలి ఉంటుందంటే, మనకు హైదరాబాద్లో వీ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్ చలి. అంత భయంకరమైనటువంటి చలి అండి. ఆ భయంకరమైనటువంటి చలిలో, చిమ్మ చీకటిలో ఒక పసిబిడ్డను, ఒక మరి బాలింతను తీసుకొని దేవుడు పారిపోమన్నాడమ్మా, ఎవడికి కనిపించకుండా. ఈరోజు దేవుని సేవ అంటే మామూలు విషయం కాదమ్మా. శాలువాలు కప్పించుకొని బతికిపోవడానికి కాదు, భయంకరమైన శోధనల గుండా దేవుడు నడిపిస్తాడు. నీవు దొంగలా పారిపోయే పరిస్థితులను కల్పిస్తాడు, కానీ నిలబడాలి, అది దేవుని చిత్తం. ప్రియులారా, యోసేపు పారిపోతున్నాడు. ఎందుకు అంటే ఆ శిశువును కాపాడడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. మనమైతే అది భ్రమ ఉండొచ్చు, దేవుడు ఎందుకు మాట్లాడతాడు దర్శనంలో అని అనేవాళ్ళు ఉంటారండి. ప్రియులారా, ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని పరిస్థితులలో దేవుడు మనల్ని మౌనంగా ఉండమంటాడు. నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు, నువ్వు ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడే రోజు వస్తుంది, పరిస్థితులను మార్చే రోజు వస్తుంది. ఆ పరిస్థితులలో నేనే స్పందిస్తాను. ఆ హేరోదు చనిపోతాడు, ఆ హేరోదు మట్టి కరిచిపోతాడు. యు నీడ్ నాట్ ఫైట్ ద బ్యాటిల్. కత్తి తీసుకొని యోసేపు మరియమ్మలు కత్తి తీసుకొని హేరోదు మీదకి వెళ్ళి యుద్ధం చేయమంటలేడు. హేరోదు దగ్గర సుశిక్షితులైనటువంటి సైనికులు ఉన్నారు, సైన్యం ఉన్నది, బలం ఉంది, బలగం ఉన్నది. వారితో నువ్వేం పోరాడతావు బిడ్డ? నేను నిన్ను కాపాడి వాడు అంతమొందిన తర్వాత మరలా ఈ స్థలంలోనికి నడిపించి నా చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. దేవుని జీవితంలో జరిగిందంతా ప్రవచనాల ప్రకారంగానే జరిగింది. ఏది కూడా అనుకున్నట్టుగా, అనుకోకున్నట్టుగా, యాదృచ్ఛికంగా జరగలేదండి. ప్రియులారా, మీరు గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చదువునానా. అయితే అర్ఖెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశం ఏలుచున్నాడని విని అక్కడకు వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ప్రియులారా, కింది చదవండి. ఆయన నజరేయుడనబడు నన్ను ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఈరాగు జరిగెను. ప్రియులారా, ఆయన నజరేయువాడని చెప్పబడడానికి, ఆ ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు అది జరిగించాడు. ఈరోజు మనం అనుకుంటాం, మనం అనుకున్నట్టుగా ఏం జరగటం లేదేందండి, మేము అనుకున్నట్టుగా ఏం జరగటం లేదేందండి అని మనం అనుకుంటుండవచ్చు కదా. కానీ నువ్వు అనుకున్నట్టుగా జరగదు, నేను అనుకున్నట్టుగా జరగదు. దేవుడు అనుకున్నట్టుగానే జరుగుతా. దేవునికి స్తోత్రం. నీవు అనుకున్నట్టుగా జరగదమ్మా, నేను అనుకున్నట్టుగా జరగదు. స్కెచ్ చేస్తున్నా,
నీ స్కెచ్ నీ తలకాయ నీ దగ్గర పెట్టుకో. దేవుడు అనుకున్నట్టుగా జరుగుతుంది, నువ్వు నేను అనుకున్నట్టుగా కాదు. దేవుడు అనుకున్నట్టుగా జరుగుతుంది. దేవుడు ఏమనుకున్నాడంటే హేరోదును బట్టి కొంతకాలము ఐగుప్తుకు పారిపోమ్మని యేసుకు చెప్పాడు. తిరిగి ఆ హేరోదు దుర్మార్గుడు, ఆ క్రూరుడు, ఆ మూర్ఖుడు చనిపోయిన తర్వాత తిరిగి తీసుకొని వచ్చాడు. ప్రియులారా, వాడు చచ్చాడు కానీ దేవుని చిత్తం మాత్రం నెరవేర్చబడింది. దేవుణ్ణి చంపడానికి వెతికిన వ్యక్తులందరూ మట్టి కరిచిపోయారు. దేవుని చిత్తము నెరవేర్చబడింది. సిలువలో లోకానికి ఆయన రక్షణనిచ్చాడు. విశ్వాసి, భయపడొద్దు, ఏ పరిస్థితి కూడా భయపడొద్దు. దేవుని కొరకు రోషంగా నిలబడాలి. దేవుని సంకల్పము కొరకు ఒక్కడివైనా రోషంగా నిలబడాలి. బైబిలు గ్రంథములో 12వ అధ్యాయం అపోస్తల కార్యంలో 12 నుండి 15 వచనాలలో రోదే అనే ఒక బిడ్డ గురించి మనం చూస్తున్నాం. ఆ బిడ్డ పేతురు స్వరాన్ని గుర్తుపట్టి లోపటికి వచ్చి అది పేతురు అని చెబుతుంటే అక్కడ ఉన్న సంఘస్థులందరూ, సంఘ పెద్దలందరూ, విశ్వాసులందరూ ఆ బిడ్డను ఏమంటున్నారో తెలుసా? ఏ పిచ్చిదానా, నోరు మూసుకో, ఏం మాట్లాడుతున్నావు? పేతురు రావడం ఏంటి? ప్రియులారా, ఈరోజు నిన్ను నన్ను పిచ్చోడా అని అనవచ్చు, నిన్ను నన్ను దుర్మార్గుడు అని అనవచ్చు, నిన్ను నన్ను మోసగాడు అని అనవచ్చు, నిన్ను నన్ను అక్రమాలు చేసేవాడని అనవచ్చు, నిన్ను నన్ను అనరాని మాటలన్నీ అనవచ్చు దేవుని కొరకు. కానీ ఆ బిడ్డ ఎంత ఖచ్చితంగా నిలబడ్డదంటే అందరూ తెలివి తక్కువ వాళ్ళని, అందరూ అజ్ఞానులని, అందరూ అవిశ్వాసులని ఆమె నిలబడినటువంటి ఆ నిలబాటును బట్టి, ఆమె నిలదొక్కున్న పరిస్థితులను బట్టి ఆమె జీవితం హెచ్చించబడింది. అదే నోటితో అందరూ ఆమెను అభినందించారు. ప్రియులారా, ఈరోజు నిలబడాలి. ఒక్కడైనా ఒంటరివైనా నిలబడాలి నీతి కొరకు. పొల్లోమని గుంపు పోతుంటే గుంపులో ఎగిరడం కాదండి, ఒక్కడివైనా నీతి కొరకు నిలబడాలి. ఆ ఒక్కడి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. గుంపంతా మట్టి కరిచిపోయింది. యేసయ్య లోక రక్షకుడుగా ఉద్భవించాడు. ఆ పసికందును చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ పసికందే ఎదిగి పెద్దవాడై మనుషుల దయలో, దేవుని దయలో అభివృద్ధి చెంది, జ్ఞానమందును వయస్సునందు అభివృద్ధి చెంది ప్రపంచానికి లోక రక్షకుడయ్యాడు. ఈరోజు నీ జీవితంలో ఎదురయ్యే అవమానాలు, నీ జీవితంలో ఎదురయ్యే అసూయలు, నీ జీవితంలో ఎదురయ్యే కుట్రలను చూసి వెనకడుగు వేయకు. కానీ నిన్ను హెచ్చించే దేవుడు, తగిన కాలమందు నిన్ను దీవించే దేవుడు, నీ ద్వారా లోకానికి అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించే దేవుడు నీలో మరి ఆయన ఆత్మరూపిగా ఉన్నాడని ఆ రోజు యోసేపును ప్రోత్సహించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ప్రోత్సహిస్తున్నాడమ్మా. వెనకడుగు వేయకు. పాపముతో, హేరోదుతో మమేకం కాకు. హేరోదు క్రూరుడు, హేరోదు మోసగాడు, హేరోదు నక్క, హేరోదు రక్తపాతాన్ని సృష్టించేవాడు, నటించేవాడు, నాటకాలు చేసేవాడు, మాట తప్పేవాడు అని బైబిల్ సెలవిస్తున్నది. ఆడి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దని అజ్ఞానంగా ప్రవర్తించిన జ్ఞానులనే హెచ్చరించిన దేవుడు ఈరోజు యోసేపుతో మాట్లాడాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 40వ వచనం దయచేసి చదివిన తర్వాత ముగిస్తాను. ప్రియులారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 40వ వచనంలో అపోస్తులు ఏమంటున్నారంటే, ఆదిమ సంఘములో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. మూర్ఖులతో కలవటం కాదండి, నీతి నిజాయితీ లేని వాడితో కలవటం కాదండి, లోకస్తులతో కలవటం కాదండి, అవిశ్వాసులతో కలవటం కాదండి, బలహీనులతో కలవటం కాదండి. మనము బలవంతుని దేవుని బిడ్డలం. ఒక్కడివైనా నీతి కొరకు నిలబడాలి. మొర్దెకై నిలబడలేదా? ఎస్తేరు నిలబడలేదా? దేవుని వాక్యములో యోసేపు నిలబడలేదా? మోషే నిలబడలేదా? నోవాహు నిలబడలేదా? వారి చరిత్ర గ్రంథస్థం చేయబడితే నీ చరిత్ర కూడా గ్రంథస్థం చేయబడుతుంది, నా చరిత్ర కూడా గ్రంథస్థం చేయబడుతుంది. చరిత్రలో చేదు జ్ఞాపకంగా ఉంటావా? చెడిపోయిన సాక్ష్యంగా మిగులుతావా? లేక చరిత్రలో నీతిమంతునిగానో, యథార్థవంతునిగానో, మంచి కొరకు నిలబడినటువంటి వ్యక్తిగానో యోసేపు వలె నీవు ఉంటావా? యోసేపు గురించి ఏం రాయబడిందో తెలుసా? బైబిల్లో నీతిమంతుడు అని రాయబడింది. నోవాహు గురించి బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? నీతిమంతుడు అని రాయబడింది. హేరోదు గురించి నక్క అని రాయబడింది. హేరోదు గురించి మహా రౌద్రము గలవాడని రాయబడింది. హేరోదు గురించి మోసగాడని రాయబడింది. హేరోదు గురించి వాడు ద్రోహి అని, దేవుణ్ణి అపహసించిన వ్యక్తి అని వాని గురించి రాయబడింది.
ఈరోజు నీ గురించి నా గురించి కూడా గ్రంథాలు రాయబడుతున్నాయి. నీతిగా నిలబడుతున్నామా? దేవుని నమ్మి నిలబడుతున్నామా? లేక మనుషులను నమ్ముకుంటూ దేవుణ్ణి అమ్ముకునే యూదాలా మనం బ్రతుకుతున్నామా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ క్రిస్మస్ వేళ. ప్రియులారా, మూర్ఖులైనటువంటి తరానికి వ్యతిరేకంగా మీరు నిలబడాలి. ఒక్కడైనా పర్వాలేదు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియులారా, 12 మందిలో 2 యెహోషువ, కాలేబులు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి అద్భుతాలను చూశారు. వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళారు. ఈరోజు ఆ వాగ్దాన ఫలాలను అనుభవించాలంటే మనము కూడా ఆ మార్గంలో నడవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాటను నెరవేరుస్తూ తిరిగి తన చిత్తం నెరవేర్చుకొనుటకు స్వప్నమందు దేవుడు పిలిచాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యేసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వాడు చనిపోయిరని చెప్పాను. సావుకప్పుడు సల్లా చెప్పిండు దేవుడు స్వప్నమందు. వాడు సంపాదన చూసిండు, వాడే చచ్చిండు. భయ్, నువ్వు ఎందుకు మరి అవుతున్నావు? నిన్ను సంపడానికి చూసేవాడు, నీకు వ్యతిరేకంగా ఆలోచించేవాడు, వాడే నేల రాలటం నీ కన్నులకు దేవుడు చూపిస్తాడమ్మా. ఇక్కడ యోసేపు ప్రమేయం ఏమీ లేదు, మేరమ్మ ప్రమేయం ఏమీ లేదు, యేసయ్య ప్రమేయం కూడా ఏమీ లేదు. దేవుడే చేయించాడు. డోంట్ వరీ, డోంట్ ఓవర్ రియాక్ట్ ఇన్ ద సిచ్యువేషన్. జస్ట్ బీ సైలెంట్ అండ్ బీ ఎ స్పెక్టేటర్. సినిమా నడుస్తుంటే నువ్వేం చేస్తావాడా? చూస్తావు అంతే. అంటే సినిమా నడిపిస్తున్నాడు దేవుడు, ఆయననే డైరెక్టర్, నడిపిస్తున్నాడు జీవితాన్ని, లోకాన్ని నడిపిస్తున్నాడు. జస్ట్ చూసి రిలాక్స్గా అంటున్నాడు, ఐఎమ్ ఫైటింగ్ ద బ్యాటిల్. ఐ నో హూ ఈజ్ రైట్, ఐ నో హూ ఈజ్ రాంగ్, ఐ నో ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. మనుషుల హృదయ అంతరంగాలలో ఉన్నటువంటి, హేరోదు గుండెలో ఉన్నటువంటి గుణాన్ని గమనించిన నేను, హేరోదు యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి నటనను గ్రహించినటువంటి నేను, హేరోదులో ఉన్న నక్క స్వభావాన్ని గమనించినటువంటి నేను మనుషులను చూడలేనా? గుర్తుపట్టలేనా? గుర్తుపడతా. నువ్వు మౌనంగా ఉండు, నీ కన్నుల ఎదుటే ఆ ఆకులన్నీ రాలిపోవటం నువ్వు చూస్తావు. హేరోదు అనే ఆకు రాలిపోయింది. ప్రియులారా, ఈరోజు క్రిస్మస్ వేళ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు నడిచిన బాటలో నీవు నేను నడవాలి. క్రైస్తవ జీవితం అంటే అన్నీ సాఫీగా ఉండవమ్మా. ఎంజాయ్ చేయడానికి పిలవలే దేవుడు. బైబిల్లో ఒక మాట, బైబిల్ చదివితే కదా చాలామందికి తెలిసే ముచ్చటిది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు అందరూ, చెప్పండి, మెననైటోలు వాక్యం బాగా తెలుసు కదా, చెప్పరేంటి? సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎంజాయ్మెంట్ చేస్తురు, ఎగురుతురు, తినుదురు, తిరుగుదురు అని చెప్పలే, హింస పొందుదురు. ప్రియులారా, ఈరోజు హింసించబడే పరిస్థితుల్లో నీవు ఉన్నావా? అవమానకరిపనే పరిస్థితిలో ఉన్నావా? ఒంటరిగా నువ్వు ఉన్నావా? ఎవడు నీ మాటను వినటం లేదు, నీ దారిలో రావటం లేదా? పర్వాలేదు, ప్రభు ఉన్నాడు. పరిస్థితులను ఆయనే చక్కబెడతాడు. ఎండుటాకులన్నీ రాలిపోవటం నువ్వే చూస్తావు. వాట్ మే కమ్, హీ విల్ డూ హిస్ విల్ with people who are obedient and willing to follow his instruction, not with people who have got pride and disobedience. ప్రియులారా, గర్వంగా, అవిధేయతతో, మూర్ఖత్వంతో ప్రవర్తించే వ్యక్తులతో దేవుని చిత్తం నెరవేర్చబడదు. కానీ దేవుని మాటను విని ఆ మార్గంలో నడిచే వారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తారు. చివరిగా ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక స్టవ్ మీద నీళ్లు పెట్టి ఆ నీళ్ళలో కప్పను వేసి ఆ స్టవ్ను వెలిగించారు. వెలిగిస్తే కప్ప ఏమనుకుంటుందంటే, కొంచెం వేడే కదా, అడ్జస్ట్ అయిపోతా, కొంచెం వేడే కదా, అడ్జస్ట్ అయిపోతా. తన శక్తినంతా ఆ వేడికి, అడ్జస్ట్మెంట్కే అది వినియోగించింది. ఇంకా వేడి పెరిగింది, నీళ్లు ఇంకా వేడి పెరిగాయి, మంట అలానే ఉధృతంగా మండుతున్నది. కింది నుంచి నీళ్లు వేడి పెరుగుతుంది. కప్ప అనుకుంటుంది, ఏం పర్వాలేదండి, వేడి పెరిగింది, అడ్జస్ట్ అయిపోతున్నా. ఒక రోజు వచ్చింది, ఆ వేడిలో తీవ్రత స్థాయి, అది తప్పించుకునే శక్తి లేదు, అది బ్రతికే అహస్కారం లేదు. క్రైస్తవ జీవితంలో అలా ఉన్నావా? కప్పలా తప్పించుకునే పరిస్థితి లేదు, బ్రతికే పరిస్థితి కూడా లేదు. ఈరోజు పరిస్థితులతో మమేకమై, పరిస్థితులతో రాజీ పడుతూ ఉంటే నీ ఆత్మీయ జీవితానికి నీవే పతనాన్ని సృష్టించుకుంటావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
జక్కయ్య దేవుని యేసు ప్రభు ఎవరో చూడాలని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు మేడు చెట్టు కిందికి వచ్చి, జక్కయ్య దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నేను చెట్టు మీదనే ఉన్నాను సార్, నాకు మస్తు వ్యూ కనిపిస్తుంది. నువ్వు కనిపించడే కాదు, అందరూ కనిపిస్తున్నారు. ఓ చాలా బ్యూటిఫుల్ బాల్కనీ వ్యూ ఉంది అని అనలేదండి ఆయన. జక్కయ్యను దేవుడు పిలవగానే గంతేసి కిందికి వచ్చి యేసయ్యను ఆహ్వానించాడు. యేసు యొక్క ఆశీర్వాదాలను ఆయన పొందుకున్నాడు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ జీవితంలో కప్పలా నువ్వు బ్రతుకుతావా, జక్కయ్యలా నువ్వు బ్రతుకుతావా? నిర్ణయం తీసుకో. ఎందుకంటే నీ నిర్ణయంతో నిమిత్తము లేదు, దేవుడు తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. సంఘం ఎడల, కుటుంబం ఎడల, నీ ఎడల, నా ఎడల, లోకం ఎడల ఆయన చిత్తమే నెరవేర్చబడుతుంది అన్నది నీవు నేను గ్రహించి దేవునితో ఉంటామా, లోకముతో ఉంటామా? హేరోదుతో ఉన్నటువంటి వారు మట్టి కరిచిపోయారు. యేసయ్యతో ఉన్నవారు నిరంతరము చిరంజీవులుగా వారి సాక్ష్యాలు నేటికి మనతో మాట్లాడుతున్నాయి. ప్రియులారా, దేవుడు ఈ మాటలతో మనల్ని ప్రోత్సహిస్తుండగా అజ్ఞానులు చేసినటువంటి ఒక్క తప్పిదము అనర్థాన్ని సృష్టించింది. కానీ అనంతమైన దేవుని ప్రణాళిక చెక్కు చెదరకుండా ఆ అజ్ఞానుల యొక్క తప్పుడు అడుగుల్లో కూడా దేవుని జ్ఞానమే నెరవేర్చబడింది అన్న మాటల ద్వారా ప్రోత్సహించబడి సరి అయిన నిర్ణయాలను తీసుకొని క్రీస్తు కొరకు, క్రీస్తు వలె, క్రీస్తు పక్షంగా క్రిస్మస్ వేళ నీతి కొరకు నిలబడి, నిబద్ధత కొరకు నిలబడి చిరంజీవులుగా మన తదనంతరము కూడా మన సాక్ష్యము నిలిచి ఉండే విధంగా జీవించే కృప దేవుడు దయచేయునుగాక. తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు బ్రతికింది 2000 సంవత్సరాల క్రితము ఈ భూమిపైన. మనిషిగా వచ్చి 2000 సంవత్సరాల క్రితము భూమిపైన ఆయన బ్రతికాడు. ఈరోజు ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నా వలె బ్రతకడానికి నువ్వు పిలువబడ్డావు. హేరోదుతో ఆయన యుద్ధము చేయలేదు. ఆ మూర్ఖునితో, ఆ నక్కతో, ఆ రాజకీయ కుట్రలు రచించే ఆ దుర్మార్గునితో ఆయన పోరాటం చేయలేదు. కానీ తండ్రి మాటను బట్టి కొంతకాలము తప్పించుకున్నాడు. ఆ తండ్రి ఆయన కాలములో తిరిగి తన కుమారుణ్ణి దేవుడు నడిపించి ఆ సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, డోంట్ వరీ అబౌట్ పీపుల్ హు ఆర్ ట్రైంగ్ టు బిలిటిల్ యూ. నిన్ను తగ్గించడానికి, నిన్ను అవమానపరచడానికి, నిన్ను కృంగజేయడానికి, నీ విలువను తక్కువ చేయడానికి ప్రయత్నించే వ్యక్తుల గురించి నువ్వు అంతగా ఆలోచించకు. ఎందుకంటే నిన్ను లేపే దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, గర్భమందు నిన్ను ప్రతిష్ఠించిన దేవుడు, నీ ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్న దేవుడు, నిన్ను విడవనని ఆయన జ్ఞాపకం చేస్తుండగా ఈ క్రిస్మస్ వేళ నీతిగా, నిబద్ధతతో, నిజాయితీతో బ్రతికే కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ నీ బిడ్డలుగా నీ సన్నిధిలో నీతిగా, నిబద్ధతతో బ్రతకడానికి కృపను దయచేయమని, ప్రతి విధమైనటువంటి ప్రలోభము నుండి విడిపించి ప్రభా, మరి నీతిగా, యథార్థంగా, సర్వచిత్తమైన నీ చిత్తము మా జీవితాలలో నెరవేర్చబడుతుందని నమ్మి ఏ పరిస్థితులలో కూడా హేరోదుతో రాజీ పడకుండా, హేరోదు మాటలను నమ్మకుండా, హేరోదు మార్గంలో వెళ్ళకుండా, హేరోదు నుండి దూరంగా పారిపోయి నీవు నడిపించే మార్గంలో నడవడానికి ఏ పరిస్థితులు ఎదురైనా బుద్ధి గడ్డి తినకుండా, హేరోదుతో చేతులు కలపకుండా, నీతిగా, నిజాయితీగా నీతో మేము బ్రతికితే ఎన్ని వేల సంవత్సరాలైనా మా చరిత్ర నీతిగా, నిజాయితీగా బ్రతికినటువంటి వారి జాబితాలో లిఖించబడుతుందని, రాజీ పడుతున్న తరములో, విలువలో అంతరిస్తున్నటువంటి తరములో, మనుషులు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నటువంటి తరములో మరొకసారి ఈ మాటలు మీరు మాతో వినిపిస్తుండగా నిన్ను పోలి, నీ కొరకు, నీ వలె జీవించే కృపా భాగ్యాన్ని ప్రసాదించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.